హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? మేము బాగున్నామండి. ముందుగా మా సబ్స్క్రైబర్లు అందరికీ కూడా పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ అండి. మీరు అందరూ బాగుండాలి, మీరు బాగుండాలి, మేము కూడా మంచిగా ఉండాలి, అందరం బాగుండాలండి. ఈరోజు కూడా మంచి వడియాలతో వచ్చినాం మేమైతే. మా వంటలన్నీ మీరు చూస్తున్నారు, అందుకు మీకు థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వంటలన్నీ మీ దానికి వస్తాయండి. ఈరోజు వచ్చేసి రిబ్బన్ వడియాలు చేస్తున్నామండి. మేము బియ్యం పిండితోని రిబ్బన్ వడియాలు సూపర్గా ఉంటాయి. మనకైనా పిల్లలకైనా చూసి మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇన్ని వెరైటీ వడియాలు ఎందుకు చూపిస్తున్నామంటే మీరు చేస్తారు కాబట్టి చూపిస్తున్నామండి. ఇప్పుడు వడియాల సీజన్ కాబట్టి వడియాలు చూపిస్తున్నాం కదా. ఇప్పుడు దానికి ఏం కావాలో మనం చూద్దాం రండి. ఒక గిన్నె బియ్యం పిండి చూడండి, ఇది రేషన్ బియ్యం పిండి. రేషన్ బియ్యంతోనే బియ్యం పిండి వేసింది. ఇది ఒక గిన్నె బియ్యం పిండి. దానికి సరిపడా ఉప్పు, కొద్దిగంత పాపడి కారు. ఈ పాపడి కారు గురించి నేను ఏం చెప్పాలో మీరు ఏమి వినాలో నాకు అసలు అర్థమవుతలేదు. ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇంటలేరు. నాకు దొరకట్లేదు అని అంటున్నారు మీరు. అంతటా అవైలబుల్ ఉందండి మీషోలో. మీరు ఒక్కసారి చూడండి. ఇన్ని అసలు చెప్తున్నాను కదా, ఫుల్ వెరైటీస్ ఆఫ్ పాపడి కార్స్ మీకు దొరుకుతాయండి. అందుకే చెప్తున్నాను, ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు. మళ్ళీ కూడా ఇప్పుడు చెప్తున్నాను. పాపడి కారు ఈ 3 ఐటమ్స్తోని మనం ఇప్పుడు ఆ రిబ్బన్ వడియాలు చేస్తున్నాం రండి. ఈ గిన్నెతో మనం పిండి తీసుకున్నాం కదా, ఇదే గిన్నెతోని మనము నీళ్ళు వేసుకుందాం. ఒక 2 గిన్నెల నీళ్ళు వేసుకుందాము చాలు. దీనికి ఇక చూడండి, మన పాపడి కారులో ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఉప్పు ఎక్కువ వేసుకోవద్దు, ఇంత మాత్రం వేసుకోవాలి. చూడండి, సగం చెంచా అంతా. నాకేం చెప్పారంటే స్టీల్ స్పూన్ పెడితే లైటింగ్కి మాకు కనబడట్లేదు అని అంటే అందు గురించే స్పూన్ మార్చిన నేను. చూడండి అంతే, ఉప్పు కూడా అంతే చాలు మనకి. ఇప్పుడు వచ్చేసి మన పాపడి కారు వేద్దాము. అట్లా ఇది ఇట్లా ఉంటుందండి ఇది. దీన్ని ఏం చేయాలని అంటే మనము కొంచెము ఇట్లా ఇరగొట్టేస్తే ఇరిగిపోతుంది మనకు. అదేవో ఇరిగిపోదు అన్నట్టు ఏం లేదు. ఇట్లా గట్టి ఇట్లా ఉంటుంది. ఇది ఉప్పు లెక్కనే ఉంటుందండి ఇది. అది పెద్ద ఎక్కడ మనకు దొరకని ఐటెం కాదండి. మీరేమో దొరకదు అంటారు కానీ కదా. ఇప్పుడు వేసేసుకుందాం మనం. చూడండి, ఒక చెంచా పాపడి కారు సార్. మన నీళ్ళు మసలు వచ్చినాయి కదా. ఇప్పుడు మంచిగా ఇది కలుపుకుందాం ఒకసారి అన్నీ. ఇది కలిపినాక ఈ నీళ్ళు మసలు వచ్చింది కదా, మనం ఇప్పుడు మన పిండి వేసుకుందాం. చూడండి అంతే, ఈ పిండి కలుపుకుందాం. చూసిరండి, ఇట్లా ఈజీగా మనకి మంచిగా కలిసిపోతుంది. ఏం లేదు, నీళ్ళు కొలత కరెక్ట్ ఉంటే ఎన్ని వెరైటీస్ ఆఫ్ పాపడాలు వడియాలు మన ఛానల్లో ఉన్నాయి. మీరు చూడండి, చూసి మీరు చేయండి. చేసి నాకు కామెంట్ చేయండి. చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరికి థ్యాంక్ యూ అండి. మా రెసిపీలు ఫాలో అవుతుర్రు, మీరు చేస్తుర్రు. చూడండి అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పిండిని ఒక 10-15 నిమిషాలు, ఒక 15 నిమిషాలు అయితే సిమ్ము పెడుతున్నా నేను. ఇప్పుడు సిమ్ము పెట్టేసి దీన్ని ఇట్లా వేసుకొని మంచిగా ఇట్లా వేడల్పుగా చేసుకొని మంచిగా పిండిని, ఓకేనా. ఇప్పుడు మనం మూత పెట్టేసి సిమ్ములా ఒక 15 నిమిషాలు దీన్ని మంచిగా ఉడికించుకోవాలి మనం పిండిని. మన పిండి ఇంకొక 5 నిమిషాలు అయితే మంచిగా ఉడికిపోతుందండి. ఈ పిండి ఉడకబెట్టడంలోనే మనకు వడియాలైనా అప్పడాలైనా ఏవైనా సూపర్ వస్తాయి. అదొక్కటి మాత్రం చూసుకోండి, 15 నిమిషాలు మంచిగా ఉడకబెట్టుకోండి పిండిని. ఉడుకుతూనే మనకు కొంచెం మంచిగా ఉంటుంది కదండి, లేకపోతే పచ్చిగా ఉంటుంది. అట్లా అనేసి ఉడకబెట్టుకుంటే కూడా వంగాయి. మంచిగా ఉడకాలి పిండి, మంచిగా ఉడికితే మనకి మంచిగా వస్తాయి. ఈ రిబ్బన్ వడియాలు పిల్లలైతే నిజంగా చెప్తున్నా అంత ఇష్టంగా తింటారు. అవి మేమైతే ఫస్ట్ చేసినాక ఒక 2 రోజులు మంచిగా ఎండబెట్టుకోండి. ఏవైనా కానీ మనం సంవత్సరం అంతా నిలువ పెట్టుకోవాలంటే ఒక 2 రోజులు అయితే మంచిగా ఎండాలి కదమ్మా. ఎండితేనే మంచిగా ఉంటే డబ్బాలలో పెట్టుకున్నా కానీ ముక్క వాసన రావు. అప్పుడు అవి మనకి ఎండినాక మంచిగా సూపర్గా డబ్బాల బాక్స్లో పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేయవచ్చు సంవత్సరం అంతా. మేము ఫస్ట్ చేసి ఎండబెట్టినాము. ఆ వడియాలని మీకు చూపిస్తాం ఇప్పుడు. చూడండి, మన రిబ్బన్ మంచిగా ఇట్లా గలగల అన్నట్లు ఎండాలి. చూడండి మన రిబ్బన్ వడియాలు చూసిరా.
చూసిరండి ఇంత బాగుంటాయి తెలుసా, నిజంగా చెప్తున్నా. ఎన్ని వెరైటీలో చేసుకోవచ్చు మనం వడియాలల్లో. పిల్లలను ఇష్టంగా పిల్లలు తింటారు. మనము ఇంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. ఇగో చూడండి, ఇట్లా వేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలి. చూడండి మనకి నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా. ఎంత బాగా అయిందో చూడండి. పిండి ఈ కలర్ రావాలండి మనకి మంచిగా. చూసిరా ఇట్లా ఉడకాలి పిండి, అంత మంచిగా ఉడికితేనే మనకి సూపర్గా వచ్చేస్తాయి. అంతే. వీటిని మనం రిబ్బన్ వడియాలు చేసేసుకోవాలి వీటిని. చూసారా అండి, ఇది మన పిండి రెడీ అయిపోయింది. ఈ పిండిని మంచిగా మురుకుల గుట్టంలో వేసుకొని మన రిబ్బన్ వడియాలు చేసుకుందాం. చూసిరా ఎంత బాగా అయిందో. అంతే. ఇది చల్లారినాక మనం వడియాలు వేసుకోవడమే. పిండి మనకి ఇట్లా ఉంటేనే మనకి వడియాలు అనేది మంచిగా వస్తాయి. అంతే. ఇది చల్లారినాక మనం వడియాలు వేసుకుందాం. మన రిబ్బన్స్ ఇట్లా వేసుకోవాలండి మంచిగా. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇక చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మురుకుల గిద్దెలా ఎన్ని వెరైటీస్ ఉంటాయి కదండి. ఇవి నేనైతే ఇట్లా రిబ్బన్ లెక్క ఇట్లా కట్టు ఉన్నది తీసుకున్నాను. ఇక చూడండి, మీరు కూడా ఇదే పెట్టి చెయ్యండి, బాగుంటుంది. రిబ్బన్ అంటే రిబ్బన్ రావాలి కదా మనకి. ఇక చూడండి, చూసిరా ఎంత బాగా వస్తుందో మనకి. కష్టపడకుండానే వస్తుందండి. ఓయ్ చేతితో తాళవాలి అనేసి లేకుండా మిషన్లోనే పెట్టి చేస్తున్నాం మనం మంచిగా. చూడండి ఈజీగా ఇట్లా చేసేసుకోవాలి మనం. అంతే అండి, అంతే. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి. చూసిరా అన్ని మంచిగా ఇట్లా చేసుకోవాలి. మనము ఎండతో పని లేదండి మన వడియాలకి. ఎందుకంటే మనకు ఫ్యాన్కే చక్కగా ఆరిపోతాయి ఇవి. నైట్ వేసుకున్నాం అనుకోండి మంచిగా అంత పని అయిపోయినాక, అంటే నేను చెప్తున్నా అండి, అట్లా నైట్ చేసుకున్నాం అనుకోండి మార్నింగ్ మంచిగా పొద్దున వరకు ఇవి మంచిగా ఎండిపోతాయి. కొంచెం ఎండలో పెట్టుకోవాలి అంతే. జస్ట్ ఒక 2 గంటలు ఎండలో పెట్టుకుంటే మంచి వడియాలు ఇట్లా వస్తాయి మనకి. చూడండి ఇట్లా వేసుకోవాలన్నీ. నేను ఇవన్నీ ఫ్యాన్కి వేసేసినాను. మార్నింగ్ వరకు చక్కగా మాకు ఎండిపోతాయండి. అంతే. ట్రై చేద్దామండి. మన నూనె వేడైందా లేదా చూద్దాము. ఆల్రెడీ మన నూనె వేడైపోయింది. మన పాపడ ఎంత బాగా పొంగిందో చూడండి కదా. ఇప్పుడు మనం వేసేసుకుందాం. ఇంకా చూసారండి మన రిబ్బన్ వడియాలు. చూడండి పిల్లలు అయితే నిజంగా అంత ఎగ్జైటింగ్ ఉన్నారు వీటి గురించి. అందుకే నేను కష్టపడి మీ గురించి మీ దానికే తీసుకురావాలి, ఇది రెసిపీ బాగుంది అనేసి మీకు కూడా పరిచయం చేసిందండి నేను. చూడండి రెండు గరిటెలు ఎందుకు పెట్టినా అంటే 2 ఈజీగా వచ్చేస్తాయని పెట్టినండి నేను. చూడండి మీరు ఇంత పొడగొద్దు అని అంటే షార్ట్ కూడా వేసుకోవచ్చు దీన్ని. అంతే. నేను ఏంటంటే పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు అనేసి ఇట్లా చేస్తున్నాను నేను. చూసిరండి అట్లా అదన్నమాట సంగతి. ఇదిగోండి చూడండి సూపర్ కదా. చాలా బాగుంటాయండి నిజంగా. చూడండి మీరు కూడా చెయ్యండి. పిల్లలు అయితే నిజం చెప్తున్నా చాలా ఇష్టంగా తింటారండి. ఎక్కువ కాకుండా ఇప్పుడు మేము గిన్నె ఎట్లా కొలత చూపించాము ఆ గిన్నెనే వేసుకోరు. మీకు ఇంట్లో గిన్నె మంచిగా ఇట్లానే డబ్బు ఇట్లా అవుతుంది. అవునండి.
అంత తొందరగా అంత కష్టపడాలి అంత ఆష్ట కూడా రాదు మీకు. టైం ఉన్నప్పుడు కొద్ది చేసుకోరు. కొలత ఎట్లుంది ఆ గిన్నెతోటి పిండి తీసుకోండి మంచిగా చేసుకోండి. అంతే కదండి, నిజంగా. ఇంత అది పాపడకార వేసుకోండి, ఇంత ఉప్పు వేసుకోండి, అంత అది ఏముంది నాన్న, ఏం లేదు. చూడండి ఇంత మా నాన్న మంచిగా ఇప్పుడు బయట ఏం కొనుక్కున్నా నూనెలు బాగుంటలేవు, ఏం బాగుంటలేవు. మన రిబ్బన్ వడియాలు ఇంత చక్కగా వచ్చినాయంటే చూసుకోండి, మీరు కూడా చెయ్యండి. 4-5 ఎంచుకున్నా మనం తినగలుగుతాం కదమ్మా. మీరు చెయ్యని చెప్తున్నానమ్మా, కంపల్సరీ మీరు కూడా చెయ్యండి. ఒక్కొక్క గిన్నెలు ట్రై చేయండి, ఒక్కొక్క గిన్నెతో చేసేసి 4 గిన్నెలు చేసినట్టు ఒక డబ్బా నిడుతుంది. అంతే కదండి కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వంటలన్నీ మీ దానికి వస్తూనే ఉంటాయండి చేసుకుంటే కదండి కదా. ఎంత మంచి వంటలు మీరు కూడా మిస్ అవుతారండి. ఈ సమ్మర్ రెసిపీస్ అన్నీ కూడా మీరు చూస్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ అండి, మాకు మంచిగా ఆదరిస్తున్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మా వీడియోలు అందరూ చూడండి. ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆఫ్గా స్కిప్ చేసుకుంటూ చూడకండి. చూస్తే మీకు ఏం అర్థం కాదు కదండి, అట్లా అందుకే కదమ్మా. అంతే, ఈరోజు ఏదే కానీ చూస్తేనే ఉంటుంది. అమ్మ నువ్వు ఇప్పుడు టేస్ట్ చేసి మనలోకి చెప్పు పట్టు. బాగుంటాయి, ఎందుకు బాగుంటాయి అమ్మా. ఇదిగో చూడండి, నేను తినేస్తున్నాను. ఫస్ట్ మీరు తీసుకోండి. నేనే చిన్న పాపనిగో, చిన్న పిల్లల కోసం చేస్తున్నాం. తీసుకోండి, టేస్ట్ చేయండి మీరు కూడా ఈ రిబ్బన్ని. మనం చేసుకునే మనకు రుచి ఉంటాయి, మనం చేసింది ఎంత బాగుంటాయి అదే బాగుంటాయి. ఇప్పుడు అవతల కూడా దొరుకుతున్నాయి కానీ ఇక మనం సొంతంగా చేసుకునే దాని లేకుండా కదా ఏది కానీ అలా. ఎంత బాగున్నాయండి నిజంగా. తిను, మా బిడ్డ తింటుందాన్ని. సూపర్గా ఉన్నాయండి, సూపర్ అంటే సూపర్. పప్పు అంటకు, పప్పు అంచుకు, పప్పు చారు అంచుకు, మామిడికాయ పచ్చడి వేసుకున్నప్పుడు ఇది కూడా తింటే ఎంత బాగుంటుందో అన్నీ నిజంగా చెప్తున్నా, అంత బాగుంటాయి. మీరు కూడా చేసుకోండి. ఇంట్లో ఏది ఉన్నా ఒక 4 ఎంచుకున్నా మనకు అదినే వెళ్ళిపోతుంది. అంతే కదా, చేసుకోవాలంటే తినాలంటే కొంచెం కష్టం అనకుండా మనం చేసుకోవాలంటే. తప్పకుండా ఇది చేస్తారని మేము అనుకుంటున్నామండి. మరి బాయ్ అండి. మీరు ఒక కొలత ఒక గిన్నెతో చేసి చూసి మాకు చెప్పండి. అంతే కదండి. బాయ్ మరి. బాయ్.